మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. ఈ సినిమాకి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఉప్పెన సినిమా తర్వాత నుంచి కూడా బుచ్చిబాబు చరణ్‌తో సినిమా చేయాలని చెప్పి చాలా సంవత్సరాల పాటు ఈ కథ మీద కసరత్తు చేస్తూనే ఉన్నాడు. అసలు ఈ కథ ఉప్పెన తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నాడు బుచ్చిబాబు. కానీ ఆ ప్రాజెక్టు అనుకోకుండా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత చరణ్‌తో ఈ 'పెద్ది' అనే సినిమాని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కడ చాలా తక్కువ గ్యాప్‌తోనే షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. అయితే ఈ సినిమా అంతకన్నా ముందే కంప్లీట్ అవ్వాలి, కానీ 'గేమ్ చేంజర్' సినిమాకి ఎక్కువ టైం ఇవ్వడం వలన, ఆ 'గేమ్ చేంజర్' సినిమా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల 'పెద్ది' అన్నది చాలా గ్యాప్ అయితే వచ్చింది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు మనం లేటెస్ట్‌గా వినాయక చవితి సందర్భంగా ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఇచ్చారు. అందులో ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్‌పై ఒక ఇంట్రో సాంగ్‌ని షూట్ చేస్తున్నట్టుగా వాళ్ళు బుచ్చిబాబు అలాగే మేకర్స్ అందరూ కూడా ఈ టీమ్‌కి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో రామ్ చరణ్‌పై ఒక 1000 మంది డాన్సర్స్‌తో ఇంట్రో సాంగ్‌ని అయితే షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అంటే సంగీతం ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్ డప్పులు, అలాగే రామ్ చరణ్ స్టెప్పులు అంటూ కూడా బుచ్చిబాబు ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది మరొక విషయం, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సాంగ్‌కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. అయితే జానీ మాస్టర్ చూసాం, ఆయన మెగా అభిమాని, మెగా హీరోలందరితో కూడా వర్క్ చేయాలనుకుంటారు. అయితే ఆయన గత కొన్ని రోజుల క్రితం అనుకోకుండా ఒక కేసు విషయమై జైలుకి రావడం తెలిసిందే. అప్పటి నుంచి కూడా చాలామందిలో మళ్ళీ జానీ మాస్టర్‌కి మళ్ళీ అవకాశాలు వస్తాయా? ఇంతకుముందులాగా మళ్ళీ ఆయన ఇండస్ట్రీలో సాంగ్స్ కొరియోగ్రఫీ చేస్తారా? లేదా అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇంకా అతని కెరీర్ ముగిసినట్టేనా? ఇలా రకరకాల డౌట్లు అయితే ఉన్నాయి. అయితే ఆయనకి గతంలో కూడా చెప్పడం జరిగింది. రామ్ చరణ్ ఎప్పుడు కూడా జానీ మాస్టర్‌ని ఎంతోగానో ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా జానీ మాస్టర్ చెప్పడం జరిగింది. తనకి రామ్ చరణ్ ఫోన్ చేశారని, ఆయనకి ఒక సాంగ్‌కి మళ్ళీ నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పారని గతంలో చెప్పారు. అయితే ఆయన చెప్పినట్టుగానే, అలాగే రామ్ చరణ్ ఇచ్చిన మాట ప్రకారమే ఈ 'పెద్ది' సినిమాలో ఇంట్రో సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని అయితే జానీ మాస్టర్‌కి ఇచ్చారు. అది మనం చూసాం. నిన్న రిలీజ్ చేసిన ఆ వీడియోలో రామ్ చరణ్ అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు అక్కడ అంతమంది 1000 మంది వరకు ఉన్న డాన్సర్స్‌తో పాటు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉండడం. ఈ సాంగు చాలా బాగా వస్తుందని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్, ఈ సాంగ్ పిక్చరైజేషన్ అంతా కూడా మైసూర్‌లో జరుగుతుంది. ఈ సాంగు సినిమాలో ఫస్ట్ వస్తుందని రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ, రామ్ చరణ్ ఇందులో ఎలా అయితే ఉంటాడో తెలియజెప్పేలా ఉండే ఒక డిఫరెంట్ సాంగ్ అని, ఇది సినిమాకే ఒక హైలైట్‌గా నిలుస్తుందని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఒక 1000 మంది డాన్సర్స్‌తో సాంగ్ అంటే అది ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. జనరల్‌గా జానీ మాస్టర్ ఆయన ఏ సాంగ్ చేసినా, ఏ కొరియోగ్రఫీ చేసినా కానీ అది చాలా డిఫరెంట్‌గా ఉండాలి. అందులో వైరల్ అవ్వడానికి ఏదో ఒక స్టెప్ డిఫరెంట్‌గాను, ఇంకా చెప్పాలంటే ఒక రిజిస్టర్ అయ్యేలాగా స్టెప్స్ ఆయన డిజైన్ చేస్తుంటారు. జనరల్‌గా ఏ సాంగ్‌కి అవకాశం ఇచ్చినా ఆయన చేస్తుంటారు. అందులో రామ్ చరణ్ సాంగ్ అంటే ఇంకా ఎక్కువ ఫోకస్ పెడతారు. మరింతగా ఇంట్రెస్ట్ తోటి ఈ సాంగ్ చేస్తారు. అయినా ఇప్పుడు చాలా వస్తుందా, అవకాశాలు రావా అనుకున్న టైంలో ఈ సాంగ్ అంటే ఒక లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. రామ్ చరణ్ సాంగ్‌కి, అది కూడా ఒక ఇంట్రో సాంగ్‌కి, బాగా హైలైట్ అయ్యే సాంగ్‌కి అవకాశం రావడం మామూలు విషయం కాదు. వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ సాంగ్‌ని ఒక హైలైట్ అయ్యేలాగా, సినిమాకే హైలైట్‌గా నిలిచేలాగా ఈ సాంగ్ అయితే పిక్చరైజేషన్ జరుగుతుందని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జంటగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం ఇందులో నటిస్తుండడంతో సినిమా మీద అంచనాలైతే భారీగా ఉన్నాయి. అసలు మనకి చిరంజీవి, శ్రీదేవి అంటే మనకు గుర్తొచ్చేది మనకి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఆ సినిమాకి సీక్వెల్‌గా చేయాలని రాఘవేంద్ర గారు చానాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ సీక్వెల్‌లో చరణ్ అలాగే జాన్వీ కపూర్ వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే చూడాలి, చాలా బావుంటుంది అని చెప్పి, అలాగే దత్తు గారు, అలాగే రాఘవేంద్ర గారు, అలాగే చిరంజీవి గారు కూడా ఈ సీక్వెల్ అయితే చేస్తే బావుంటుందని అనుకున్నారు. గతంలో ఆ సినిమా 25 సంవత్సరాలు అయిన సందర్భంగా కూడా ప్రయత్నాలైతే చేయడం జరిగింది. కానీ అనుకోని కారణం వల్ల ఆ ప్రాజెక్ట్ అయితే మెటీరియలైజ్ అవ్వలేదు. కానీ వీళ్ళిద్దరూ అప్పుడు చేయాలనుకున్న రామ్ చరణ్ అలాగే జాన్వీ కపూర్ వాళ్ళిద్దరూ పెయిర్‌గా సినిమా చేయాలని అనుకున్నారు. అది కుదరలేదు. కానీ ఈ సినిమాలో చరణ్, జాన్వీ కపూర్ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో నిజంగానే ఆ జంట ఎలా ఉంటుంది, ఒక చిరంజీవి, శ్రీదేవిని చూసిన జనాలు మళ్ళీ వాళ్ళ తనయుడు చరణ్, జాన్వీ వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద చూస్తే ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుద్దా లేదా అని చెప్పి
చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఇందులో చరణ్ ఒక ఆట కూలీగా అంటే ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే సినిమా ఇది. ఇది శ్రీకాకుళం ఒక ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథ. ఈ సినిమాలో ఒక ఆట కూలి ఒక క్రికెటర్‌గా కాకుండా ఒక కుస్తీ ఇలాగ ఒక ఆటే కాకుండా 2, 3 ఆటల గురించి ఇందులో ఉంటుందని చెప్పి ఈయన క్యారెక్టర్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకి చాలా భిన్నంగా, చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, అలాగే ఇప్పటివరకు ఆయన ఈ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ చూసాం. ఆ గ్లింప్స్‌లో క్రికెట్ ఆడినప్పుడు ఉన్న ఒక సీన్ అంత వైరల్ అయిందో మనం చూసాం ఒక విజువల్. అలాగే అది అప్పటివరకు ఆయన గెటప్ ఒక చూస్తే రెండో గెటప్ కూడా ఉందని, త్వరలోనే ఆ 2 గెటప్ సంబంధించిన సీన్స్ కూడా పిక్చరైజ్ చేయబోతున్నారని చెప్పి అయితే వార్తలైతే వస్తున్నాయి. ఇందులో ఈ సినిమాని మార్చి 27న రిలీజ్ చేయనట్టుగా గతంలోనే అనౌన్స్ చేశారు. అయితే మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు. ఆ సందర్భంగానే నెక్స్ట్ ఇయర్ మార్చి 27న ఈ 'పెద్ది' సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే మార్చి 26న 'నాని' సినిమా ఉంది. 'ప్యారడైజ్' సినిమా రిలీజ్ ఉంది. అది పాన్ ఇండియా మూవీ. ఇది కూడా పాన్ ఇండియా మూవీ. అందుచేత రిలీజ్ 2 పాన్ ఇండియా మూవీలు ఒక రోజు గ్యాప్‌లో వస్తాయా? లేదంటే ఏ సినిమా అయినా పోస్ట్‌పోన్ అవుతదా? అని వార్తలు, ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇది మాత్రం మళ్ళీ మార్చి 27న ఖచ్చితంగా రాబోతున్నట్టుగా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీని ప్రకారం మార్చి 27న ఈ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' రావడం ఖాయమని తెలుస్తుంది. 'గేమ్ చేంజర్' సినిమా నిరాశపరచడంతో మెగా అభిమానులందరూ కూడా ఈ 'పెద్ది' సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఒక రకంగా ఇది బుచ్చిబాబుకి చాలా ప్రెస్టీజియస్ అలాగే ప్రెజర్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అతని రెండో సినిమా బుచ్చిబాబు మొదటి సినిమా 'ఉప్పెన'తోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి అందరిని తన దృష్టి తన వైపు తిప్పుకున్నాడని చెప్పాలి. ఆ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన 'ఉప్పెన' 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో బుచ్చిబాబుకు చాలా డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలు అలాగే స్టార్ ప్రొడ్యూసర్ అందరూ కూడా బుచ్చిబాబుతో సినిమా చేయాలనుకున్నారు. అయినప్పటికీ బుచ్చిబాబు మాత్రం ఈ కథతోని రామ్ చరణ్‌తో చేయాలని ఫిక్స్ అయ్యి ఆ 'ఉప్పెన' నుంచి ఇప్పటి వరకు అదే కథ మీద కసరత్తు చేసి చాలా వెయిట్ చేశాడు. ఆ వెయిటింగ్‌కి తగ్గట్టుగానే రామ్ చరణ్‌ని మెప్పించి ఈ సినిమా చేస్తున్నాడు. అయితే 'గేమ్ చేంజర్' సినిమా అంచనాలు అందుకోకపోవడం, అది డిజాస్టర్ అవడంతో ఈసారి చరణ్ ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఇది ఒక రకంగా బుచ్చిబాబుకి ఇది ఒక పెద్ద టాస్కే అని చెప్పాలి. ఎందుకంటే ఒక రెండో సినిమాకి ఒక పెద్ద స్టార్‌ని, అది కూడా ఒక గ్లోబల్ స్టార్‌ని 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఒక గ్లోబల్ రేంజ్ సక్సెస్ సాధించి, అలాగే 'నాటు నాటు' పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్‌కి చాలా పెద్ద ఇమేజు, గ్లోబల్ రేంజ్ ఇమేజ్ వచ్చింది. ఇలాంటి ఇమేజ్ ఉన్న హీరోని హ్యాండిల్ చేయడం అంటే అది కూడా ఒక సినిమా ఎక్స్‌పీరియన్స్ ఉండి రెండో సినిమాకే గ్లోబల్ స్టార్‌ని డైరెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయినప్పటికీ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఒక పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమాని చాలా షూటింగ్ చాలా ఫాస్ట్‌గా చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మరి 'పెద్ది' సినిమా 'గేమ్ చేంజర్' నిరాశపరిచిన సినిమాతో ఇప్పుడు ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించాలని చరణ్ ఎలా ఫీల్ అవుతు మెగా ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో చరణ్ కూడా అదే ఫీల్ అవుతున్నాడు. అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేలాగా 'పెద్ది' సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని చాలా కష్టపడుతున్నాడు. మరి మార్చి 27న రాబోతున్న ఈ 'పెద్ది' అంచనాలకు తగ్గట్టుగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.